ఓం నమో వెంకటేశాయ. పతిరాజు తుళ్ళిపడి తనను తాను సంభాళించుకొని, స్వామి, నీ పూర్ణ అనుగ్రహం కలిగిన ఒకే ఒక్క పరమ భాగవతోత్తముడైన విష్ణు భక్తుడిని నాకు కుమారునిగా ప్రసాదించు. ఒక్కడైనా సరే చాలు, మహాప్రసాదం అని స్వామి పాదములకు శిరసా నమస్కరించి ప్రార్థించాడు. భగవంతుడు అతడు కోరిన వరం అనుగ్రహించి క్షణంలో మెరుపు మెరిసినట్లు మాయమయ్యారు. భూపతిరాజు అపరిమితమైన ఆనందంతో తక్షణం నిద్ర మేల్కొని స్వామి అనుగ్రహాన్ని తలుచుకొని భక్తితో శ్రీవారి వరాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. పక్కనే నిద్రిస్తున్న మహారాణిని లేపి శ్రీనివాస ప్రభు అనుగ్రహాన్ని ఆనందంగా తెలిపాడు. అప్పటికి సరిగా తెల్లవారుజాము అయి బ్రహ్మముహూర్తం కావస్తున్నది. తిరుమలలో సుప్రభాత సమయం. రాజు రాణి అపరిమిత ఆనందభరితులై తిరిగి పడుకోకుండా శుచిగా స్నానాదులు చేసి స్వామివారిని అవినేతి దీపారాధనతో ఆరాధించి రుచికరమైన నైవేద్యములు సమర్పించారు. ప్రతిరోజు రాజు స్వామి తనకిచ్చిన వరాన్ని ఉదయమే మరీ మరీ తలుచుకునేవాడు. భక్తితో మరింత పొంగిపోయేవాడు. ఒక రోజున మహారాణి తను గర్భవతిగా ఉన్నట్లు సిగ్గుపడుతూ తెలిపింది. రాజు పరమానందభరితుడై శ్రీనివాస ప్రభువును మరింత భక్తితో పూజించాడు. అలా నవమాసాలు నిండగా శుభగ్రహములైన బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు పరమోచ్చలో ఉండగా ఒక పరమ శుభలగ్నంలో మహారాణి మగపిల్లవాడి కన్నది. పుట్టగానే ఆ పిల్లవాని శరీరంపై కనిపించే దివ్యమైన సాముద్రిక లక్షణములు, శుభమైన చిహ్నములు చూసి రాజజ్యోతిష్కులు, యోగులు రాజపుత్రుడు గ్రహములలో సూర్యుని వలె ప్రకాశించే మహారాజుగానే కాక శ్రీవాడి భక్తులలో మాణిక్యంలా వెలిగే భక్త చక్రవర్తి కాగలడని పిల్లవాని జాతకం వేసి తెలిపారు. రాజు స్వామి అనుగ్రహానికి కృతజ్ఞతగా గోవులను అలంకరించి వేద పండితులకు, ఋషులకు దానమిచ్చాడు. బ్రాహ్మణులకు, యతి, భిక్షుక, పరివ్రాజక, స్త్రీలు, బాలకులనే భేదం లేకుండా వచ్చిన వారందరికీ పంచభక్ష్య పరమాణాలతో భోజనాలు, విందు సంతర్పణ చేశాడు. 10వ రోజున మహారాజు తన కుమారునికి శ్రీనివాస ప్రభు వరంతో జన్మించినందున శ్రీ